హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తిరుమల వీడియోస్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియో ఏంటంటే కాకరకాయ కారం అండి. కాకరకాయ కారాన్ని మన నెలలో ఒక్కసారైనా చేసుకొని తినాలండి. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదండి. కాకరకాయ చేదు కాబట్టి చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అయితే మనం చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి నెలలో ఒకసారి చేసి పెట్టండి, చాలా మంచిది. అలానే కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో వీడియోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, సబ్స్క్రైబ్. నేనైతే ఒక 1/2 కిలో కాకరకాయ ముక్కలు అయితే నేను తీసుకున్నాను. కాకరకాయ ముక్కల్ని బాగా పైన చెక్కు అంతా తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కాకరకాయ ముక్కలు అయితే నేను అలా వాష్ చేసుకుంటున్నాను. కాకరకాయ ముక్కల్ని మనం చెక్కు తీసుకోవాలి. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోపోయినా ఏం కదా, అదంతా మీ ఇష్టం అండి. నేనైతే పైన వరకు పొట్టు అయితే తీసుకున్నాను. కాకరకాయ ముక్కలు పొట్టు తీసుకున్న తర్వాత కడిగి అలా రౌండ్గా అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలా రౌండ్గా కట్ చేసి అయిపోయింది. తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయిలో అయితే నేనైతే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. కాకరకాయ కారంలో మనకు ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు మంచి వీడియోలు, వంట వీడియోలు మీకైతే ప్రతి వీడియో రోజుకి ఒకసారి పోస్ట్ చేస్తాను కంపల్సరీగా. తర్వాత నేనైతే మినపప్పు తీసుకున్నాను. తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా మనం ఆయిల్ అనేది పోసుకోవాలి. కాకరకాయ కారంలో ఎట్టి పరిస్థితుల్లో కానీ మనం ఆనియన్ అయితే వేయకూడదు. ఆనియన్ స్కిప్ చేయండి. ఎందుకంటే ఆనియన్ వేస్తే కాకరకాయ కారం అనేది మనకి 10 days 15 days అయితే ఉండదు, 2 daysకే పాడవుద్ది. కాబట్టి ఎవరు కాకరకాయ కారంలో ఆనియన్ అనేది యూజ్ చేయరు. అందుకే నేనైతే అసలు యూజ్ చేయను. మీకు వీడియోలో చూపిస్తున్నట్లాగానే కాకరకాయ కారం చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది నేను చేసుకునే కాకరకాయ కారం అంటే. తర్వాత కొంచెం పసుపు వేయండి. ఉప్పు కూడా 1 tablespoon ఉప్పు వేసి పైన చల్లి కలపండి. ఇలా ఫ్రై అయితే ఉప్పు వేసుకోవడం వల్ల మనం తొందరగా కాకరకాయ ముక్కలు అనేది బ్రౌన్ కలర్లో వస్తాయి. ఆ తర్వాత మనం కాకరకాయ కారంలోకి కారం అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదండి. ముందుగా నేనైతే ఒక వెల్లుల్లి గడ్డ తీసుకున్నాను, పొట్టు తీసుకొని అట్లా వేసుకున్నాను. తర్వాత శనగపప్పు కూడా నేను ఒక 10 tablespoon, మీకు ఎగ్జాంపుల్ 10 tablespoon శనగపప్పు అయితే తీసుకున్నాను. మళ్ళీ 2 tablespoon కారం తీసుకున్నాను. అందులోని మళ్ళీ కొంచెం 1 tablespoon ఉప్పు కూడా, గల్లుప్పు తీసుకోండి. ఎందుకంటే కారంలో కూడా ఉప్పు ఉంటే టేస్ట్ బాగుంటుంది. మనకి మొక్కకి కారానికి కూడా ఉప్పు పట్టాలి కాబట్టి. తర్వాత మిక్సీ వేసుకున్నాను. మిక్సీ మెత్తగా వేసుకోవాలి. తర్వాత మనకి కాకరకాయలు చూడండి ఫుల్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఎంత బాగా డీప్ ఫ్రై అయ్యాయో, ఎంత బాగున్నాయో చూడండి కలర్ఫుల్గా. చాలా బాగా ఫ్రై అయ్యాయండి. ఫ్రై అయ్యాయి కాబట్టి మనం మిక్సీ వేసుకున్న కారం తీసుకొచ్చుకొని, మనకైతే మోస్ట్లీ కారం అయితే కాకరకాయలు అయితే ఫ్రై అయినట్టే. ఇందులోనే మనం ముందుగా మిక్సీ వేసుకున్న కారం పొడిని తీసుకొని రావాలి. చూడండి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా. ఆ తర్వాత ఆ ముక్కలన్నీ ఫ్రై అయ్యాయి కాబట్టి ఈ కారాన్ని ముక్కల్లో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. మంట మాత్రం సిమ్లో పెట్టుకొని ఆ ముక్కలకి ఆ కారాన్ని బాగా కలుపుకోండి. హైలో వద్దండి, చాలా తక్కువలో పెట్టుకొని కలుపుకోండి. అవసరం లేదనుకుంటే మనం గ్యాస్ ఆపుకొని సరే ఆ కారాన్ని ఆ ముక్కల్లో కలుపుకోవచ్చు, ఏం కాదండి. కారం అయితే పాడవదు, బాగానే ఉంటుంది. ఒక 10 days 15 days అయితే ఉంటుంది. ఇలా చేసుకొని పెట్టుకోండి. వేడివేడి అన్నంలో నెయ్యిలు వేసుకుని తింటే టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంటుందండి. చూడండి నాకైతే కాకరకాయ కారం రెడీ అయిందండి. నేను ఒక చిన్న బౌల్లో తీసుకున్నాను. చూడండి వేడివేడి కాకరకాయ కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మోర్ ఫర్ వాచింగ్.